బాబు 3.0 స్టార్ట్ అయింది. 95 నుండి 99 అలాగే టోటల్గా 2004 వరకు 1 అంటే బాబు గారి మొట్టమొదటి పాలన. బాబు 2.0 2014 నుంచి 19 వరకు, ఇప్పుడు 2024 నుంచి 2029 వరకు 3.0 పరిపాలన ప్రారంభమైపోయింది. ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం నిన్న జరిగితే ఇవాళ రోజున ఆయన ముఖ్యమంత్రిగా తన క్యాబిన్లో ఛార్జ్ తీసుకోవడం ద్వారా ఇక బాబు వచ్చేశారు. లక్షలాది మంది కాదు, కోట్లాది మంది కోరిక బాబు గారు రావాలి, ఏదో జరగాలి, రాష్ట్రం అద్భుతంగా సాగిపోవాలి, అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలా, సంపద సృష్టించబడాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలా, ఉపాధి అవకాశాలు కల్పించబడాలా, సంక్షేమము జరగాల. సంక్షేమము అభివృద్ధి అన్నటువంటిది రెండు పట్టాల మీద నడిపించగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తి, దేశ విదేశాలలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, కంపెనీలు పెద్ద ఎత్తున తీసుకురాగలిగినటువంటి వ్యక్తి, ఆయన మహాశక్తివంతుడైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన కేంద్రంలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి అయ్యారు కాబట్టి రాష్ట్రానికి అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, ప్రజలకి అక్కడ సరైనటువంటి ఒక దశ దిశ నిర్దేశిస్తారు అన్నటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి శ్రేణుల ఆశలని సజీవంగా నిలుపుతూ ఇప్పుడు చంద్రబాబు గారు ఛార్జ్ తీసుకున్నారు. ఇక బాబు గారి పాలన ఇవాల్టి నుండి ప్రారంభం కాబోతోంది.